వాగ్దానములు ఎందుకు అనేది మనం ఆలోచన చేశాం. రెండవది, వాగ్దానములు ఎందుకు అనేది కూడా ఆలోచన చేశాం. వాగ్దానములు ఎందుకు అనేది మనం 2-3 మాటల్లో గత వారం మనం జ్ఞాపకం చేశాం. అయినా ఒక మాట చెప్తాను. ఎందుకు వాగ్దానం అంటే, దేవుడు సత్యవంతుడు అని స్థాపించడానికి. చెప్పాలి దేనికంటే వాగ్దానం? రోమపత్రిక 15వ అధ్యాయం. త్వరగా తీయాలి, మీకు చాలా విలువైన మాటల్లోనికి వెళుతుంటాం. మీరు బైబిల్ ఉన్నవారు తీసుకోండి. ఏదైనా ప్రశ్న ఉంటే ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు డౌట్ అడగవచ్చు. అంచేత డౌట్ అడగమన్నానని డౌట్గా వినకండి. ప్రసంగాన్ని జాగ్రత్తగా వినండి. ఆసక్తితో వింటే వాక్యం మీకు అర్థమైపోద్ది. అంచేత లోతైన విషయాలు దేవుడు మనకు నేర్పుతాడు. రోమపత్రిక 15వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. నేను చెప్పినది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దాన విషయములో దేవుడు సత్యవంతుడు అని. ఎవరటండి దేవుడు? సత్యవంతుడు అని స్థాపించడానికి అన్యజనులు ఆయన కనికరమును గూర్చి. ఇక చాలండి. వాగ్దానం అనగా అర్థం ఏంటో తెలుసా? దేవుడు సత్యవంతుడు అని స్థాపించడానికి అన్యజనులు ఎవరిని మహిమపరచాలా? దేవుణ్ణి మహిమపరచాలి. ఇవాళ చాలామంది లాటరీ టికెట్ అనుకుంటున్నారు వాగ్దానం అంటే. చాలామంది అంటున్నారు వ్యాపారం అంటున్నారు. నిజమే, కొన్ని చోట్ల వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి. కానీ గత వారం మళ్ళీ చెప్తున్నాను, లోకంలో ఉన్న ప్రతిదానికి విలువ ఉంది. ఏమంటే వినాలి జాగ్రత్తగా. ఒక అన్యుడు బయట మందిరంలోకి వెళ్ళాడంటే జోడు అక్కడ తీసేస్తాడు. ఒక ముస్లిము మందిరంలోకి వెళితే ఏం చేస్తాడు తెలుసా? కాళ్ళు చేతులు కడుక్కుంటాడు. అంటే అతని యొక్క ధర్మం అతనికి ఏమి నేర్పిందంటే భక్తి నేర్పింది. ఈవేళ దౌర్బల్యం ఏంటో తెలుసా? ప్రతి వాడి చేతిలో బైబిల్ ఉంది. అందుచేత ఈరోజు బైబిల్ మనకి లోకువైపోయింది. నన్ను క్షమించాలి. దేవుడు కొన్ని విలువైన మాటలతో నడిపిస్తున్నారు. మనసు పెట్టండి ప్లీజ్, మనసు పెట్టండి. ఈరోజు మన చేతిలో ఉన్న బైబిల్ సారం మనకు తెలియదు. ఇంకా దౌర్బల్యం చెప్పనా? అసలు బైబిల్ తెరిచి వాక్యం చదివే వాళ్ళు ఈ రోజు తక్కువైపోయారు. చాలా దౌర్భాగ్యం అండి. నేను వాక్యం నేర్చుకోవడానికి కారణం తెలుసా? ఎవరైనా ప్రసంగం చేస్తుంటే నేను సాల్మన్ రజాయి గారు బైబిల్ చదవడంలో పోటీగా ఉండేవాళ్ళం. ఎవరైనా ప్రసంగం చేస్తుంటే పోటీగా చదివేవాళ్ళం. బహుశా అదేనేమో మా ఆత్మీయ జీవితాన్ని కడటానికి ఒక బాటగా మారింది. వాక్యం చెప్తుంటే పరితపించేవాళ్ళం. మా తండ్రి గద్దించినప్పుడు, మా తండ్రి కొట్టినప్పుడు మాకు అర్థం కాలా. కానీ ఈరోజు మేము దీవించబడ్డానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? వాక్యం పట్ల మా తండ్రి గారు చూపించిన ఆ భయము, ఆ చూపించిన ఆ ఇచ్చిన శిక్షణ మమ్మలను స్థాయిగా మార్చింది. దైవజనాంగమా, వాగ్దానములు ఎందుకనంటే దేవుడు సత్యవంతుడు. ఇంకా చెప్పాలంటే టైం లేదు కనుక నేను మనసు పెట్టండి, ఎక్కువసేపు మాట్లాడను. దేవుడు అట అబద్ధమాడనేరని దేవుడు. వినాలి, ఏ దేవుడు? అబద్ధమాడనేరని దేవుడు. ఎవరైనా ఒక వ్యక్తి మాట ఇస్తే, ఎవరైనా ఒక వ్యక్తి మాట చెబితే మాట తప్పొచ్చు, మాట మారొచ్చు. ఆ మధ్యకాలంలో ఒక దైవజన్ని వైరల్ చేశారు. ఎవరా దైవజనుడు అంటే బెల్లంపల్లి ప్రవీణయ్య గారు అంటారు. మీకు తెలుసు, ఆయన మీకు చాలామంది తెలుసు. ఆయన తెలంగాణలో స్టేట్లో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఏం చెప్పాడంటే, కారుకు డీజిల్ ఉన్నా లేకపోయినా, పెట్రోల్ ఉన్నా లేకపోయినా కారు దూసుకుపోద్ది అన్నారు. అంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేస్తుందని ప్రకటన చేశాడు ఆయన. మీ అందరూ తెలుసు, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. అంతేనండి, ఎవడో అన్యుడు మొదలుపెట్టలా, క్రైస్తవుడు అన్నవాడే మొదలుపెట్టేశాడు. ఏమని? ఇతను ఒక అబద్ధ ప్రవక్త, ఆయన మీద సినిమాలు తీశారు. ఇక ఆయన ఎలా చిత్రీకరించేశారంటే ఒక భయంకరమైన దుర్మార్గుడిలాగా చిత్రీకరించారు. ఆయనతో నాకు స్నేహం ఉంది, ఆయనతో నేను కలిసిన అనుబంధం ఉంది, ఆయన దగ్గరకు నేను వెళ్ళాను బెల్లంపల్లి కూడా. ఆయన చూపించిన ప్రేమను చూసిన తర్వాత ఆయన ఎవరో నాకు అనవసరం, కానీ నేను నమ్ముతున్నాను ఆయన ఒక దైవజనుడు. ఆయన వ్యక్తిగతం నాకు అనవసరం. ఒక మాట చెప్పనా, దేవుడు కూడా కొన్నిసార్లు
మన జీవితాల్లో తను చేస్తున్న సంకల్పాన్ని తనంతట తానే నిర్ణయంగా తీసుకొని మార్చిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు నిత్యము స్థిరంగా ఉంటావు రాజుగా అన్నాడు. సౌలు బుద్ధి తేడా వచ్చింది. సౌలుకు బుద్ధి తేడా వచ్చింది. సౌలు తన మనసును మార్చుకోలేకపోయాడు. దేవుడు కోరినప్పుడు, దేవుడు ఆలోచించినప్పుడు ఉన్న సౌలు వేరు, దేవుడు ఆలోచించినప్పుడు ఉన్న సౌలు వేరు, ఇప్పుడు వచ్చిన సౌలు వేరు. అందుకని దేవుడు అంటాడు, ఇప్పుడు నా సంకల్పాన్ని మార్చేస్తున్నాను అన్నాడు. వినాలి ఒరే బాబు, నిత్యము ఒక మాట చదువుతానే. సమూయేలు గ్రంథం ఒకసారి తెరుద్దాం. సమూయేలు గ్రంథంలో చాలాసార్లు చదివించాను మీకు. అంటే కొన్నిసార్లు దేవుడు కూడా తన సంకల్పాన్ని మార్చుకుంటాడా అంటే మార్చుకుంటాడు. అది మనకు అర్థం కావాలా, అది మనుషులం కాదు కదా. అంచేత దేవుడు కూడా కొన్నిసార్లు తన సంకల్పాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి మాటలు చెప్తున్నాను. చూడండి దయచేసి. సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేశావు. ఏమండి వినండి, ఏ పని చేశావు? గట్టి చెప్పండి. అవివేకపు పని చేశావు. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. వినండి, దేవుడు ఎంతకాలం ఉంచాలనుకున్నాడట చెప్పండి. సదాకాలము ఎలా ఉంచాలనుకున్నాడట? స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. దేవుని తలంపులలో సౌలు ఒక ఉన్నతమైన వాడు. దేవుని తలంపులలో సౌలు ఒక గొప్పవాడు. దేవుని తలంపులలో అత్యున్నతమైన మొదటి రాజుగా, మొదటి వాడుగా దేవుడు ఆలోచన చేశాడు. కానీ ఏం చేశాడు? సౌలట అవివేకపు పని చేశాడు. ఏ పని అంటే సౌలు పాడవడానికి దేవుడు కారణమా లేకపోతే సౌలే కారణమా? గట్టి చెప్పండి. కొన్నిసార్లు నీ గురించి దేవుడు ఆలోచిస్తున్న ఆలోచన, నా జీవితంలో నేను ఏదైనా పోగొట్టుకుంటున్నానంటే అర్థం ఏంటి తెలుసా? అందుకే నా దేవుని దగ్గర ప్రతి క్షణం అడగాలి, నన్ను సరిదిద్దు నాయనా, సరిచేయి నాయనా. ఒకవేళ నీకు విరోధకరముగా, ఒకవేళ నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ఏమైనా చేశానేమో నన్ను సరిదిద్దు అని అడగాలి, సరిచేయమని అడగాలి, క్రమపరచమని అడగాలి. కొన్నిసార్లు దేవుడు మన గురించి ఆలోచించే ఆలోచన చిన్నవి కాదండి, అద్భుతంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులు కళ్ళగంటారు బిడ్డలు గొప్పవాళ్ళుగా ఉండాలని. ఏ గొప్పతనంగా ఉండాలి? నా కొడుకు కలెక్టర్ అయిపోవాలనుకుంటాడు తండ్రి. నా కొడుకు ఒక మంచి సుపీరియర్ ఆఫీసర్ అయిపోవాలనుకుంటాడు తల్లి. రెక్కలు ముక్కలు చేసుకొని తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు చదివిస్తారో తెలుసా? తల్లిదండ్రులకు కలలు ఉన్నాయి. నేను చెడిపోయినా నా బిడ్డలు చెడిపోకూడదు, నేను పడిపోయినా నా పిల్లలు పడిపోకూడదని కళ్ళగంటారు. పాయింట్లోకి వస్తానే. ఇప్పుడు సౌలు చెడిపోవడానికి దేవుడు కారణమా సౌలే కారణమా? గట్టి చెప్పండి. ఇప్పుడు ఈ మాట చెప్తుంది ఎవరో తెలుసు? ప్రవక్త కూడా తెలియదు ఏమని, సౌలునే రాజుగా చేయమని అంటాడని. ఇంకో మాట కూడా చెప్పనా, ప్రవక్తలకు కొన్నిసార్లు మరుగు చేశాడు దేవుడు కొన్ని విషయాల్లో. అందుకే ఎవరిని తొందరపడి అనకండి. కొన్నిసార్లు మనకు వాగ్దానాల గురించి మంచి అంశాన్ని దేవుడు మన ముందు ఉంచబోతున్నాడు. మనసులా పెట్టి వాక్యం అనండి. కొన్నిసార్లు నీకు వాక్యం అర్థం కావాలి. ఆయన సత్యవంతుడు. నువ్వు బలంగా ఉంటే, ధనంగా ఉంటే, జ్ఞానంగా ఉంటే, విధేయతగా ఉంటే, అభివృద్ధి చెంది ఉంటే నీ వల్ల దేవునికి మహిమ. నువ్వు చెడిపోతే ఆయనకి ఏమన్నా సంతోషమా? నువ్వు పడిపోతే ఆయనకి ఏమన్నా సంతోషమా? నువ్వు పాడైపోతే ఆయన సంతోషపడతాడా? తన పిల్లలు బాగుంటే ప్రతి తల్లిదండ్రులు ఆనందిస్తారు కదండి. పిల్లలు చెడిపోతున్నప్పుడు కూడా తల్లిదండ్రులు ఏమవుతారు? దుఃఖపడిపోతారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. నా మీద తిరుగుబాటు చేశారు. నేను గొప్పవారిగా ఉంచాను, వాళ్ళేమో నా మీద తిరుగుబాటు చేశారు. అంటే ఇశ్రాయేలు పాడైపోవడం కారణం ఏంటి? తిరుగుబాటు. చెడిపోవడానికి కారణం ఏంటి? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించటం.
దేవుని మనస్సును పాడు చేయడం. మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు ఊరికి ఇవ్వలేదండి. అందుకే వాగ్దానాలు కొన్నిసార్లు ఎట్లా ఉంటాయంటే, ఎందుకు వాగ్దానాలు? ఆయన సత్యవంతుడని స్థాపించడానికి. టైం లేదు, స్పీడ్గా వెళ్తానే. మూడోది కూడా చెప్పాను, వాగ్దానములు ఎలాంటివి అనేది కూడా చెప్పాను. ఎలాంటివి? శుభకరమైనవి, పరిశుద్ధమైనవి. ఇక నేను బయటలోకి వెళ్ళడం, మీరు యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు, మెసేజ్ ఉంది. ఈరోజు మీకు జ్ఞాపం చేస్తున్న సందర్భం ఏంటంటే, అసలు వాగ్దానాలు ఎందుకు అనేది కూడా గత వారం చెప్పేశాను. మీకు లాభాలు ఏంటో కూడా చెప్పాను. వాగ్దానం వల్ల లాభాలు ఏంటి అంటే, ఒక్క మాట చదువుతానే, తెరవండి దయచేసి. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అండర్లైన్ చేయండి, దురాశను అనుసరించుట వలన. ఏమండి, వాగ్దానం తీసుకొని దురాశకి వెళ్ళిపోకూడదు. దురాశ ఏంటి? మళ్ళీ చదువునా. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని. అంటే వాగ్దానం ఏం చేస్తంటే నేను భ్రష్టత్వంలో పడిపోకుండా చేస్తుంది. ఉదాహరణకి ఒక మాట చెప్తాను, ఏమనుకోకుండా. నాకు నిన్నో మొన్నో ఒక వాగ్దానం చూశాను. మా వాళ్ళు ఎటకారం ఆడారు. బట్ ఈ మధ్య ఎక్కువ దేవుని పనిలో ఉంటుంది, సహాయపడుతుంది. వీళ్ళందరూ ఏక టీమ్గా పనిచేస్తున్నారు, వీళ్ళంతా కలిసి చేస్తున్నారు. వాగ్దానం వచ్చింది, సంతానం అనుగ్రహించేదని వచ్చింది. ఉన్నవాళ్ళు ఏం చేస్తారో ఉదాహరణ నేను చెప్తానే, నాది కూడా ఉంది. దానికంటే ముందు ఈ విషయం చెప్తాను. వాగ్దానాన్ని మీరు ఎలా అనుభవించాలో కూడా చెప్తాను, జాగ్రత్త మనసు పెట్టండి. వాగ్దానాన్ని ఎలా పొందుకొని దానికి ఎదురు చూడాలో కూడా చెప్తాను, మనసు పెట్టండి. చాలాసార్లు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, మీకు గత వారం కూడా చెప్పాను, చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు వాగ్దానాలు బైబిల్లో మనకా? తెంగర్ ప్రశ్న కాదు అది. తెంగర్ ప్రశ్న అంటారు కదా. అమ్మ నేను అడుగుతున్నాను, బైబిల్ మనకా మీకా? అప్పుడు ఏమని ఉండాలా? ఇప్పుడు పోయిన వారం కూడా చెప్పాను, కొరింథీ పత్రిక ఎవరికే? రోమ పత్రిక ఎవరికే? ఎఫెసీ పత్రిక ఎవరికే? ఫిలోమోను పత్రిక ఎవరికే? యోహాను పత్రిక ఎవరికే? మనకంటారే. స్పష్టంగా ఉంది కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మరి నీకంటావేంటి? గత వారం చెప్పాను మీకు, మనకి డైరెక్ట్గా ఇవ్వలేదు కానీ దేవుడు అంటాడు అబ్రాముని, నిన్ను అనేక జనులకు తండ్రిగా చేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని వాగ్దానం ఇస్తే, పైగా సంతానములకును అని చెప్పక సంతానము అని చెప్పాను అని ఉంటుంది. ఇంతకీ ఎవరికి ఇచ్చాడు ఈ వాగ్దానం? గట్టి చెప్పండి. ఇప్పుడు ఆ మొక్క నువ్వు చదివావు సదా, ఏం చదివావు? నీకు సంతానం ఇచ్చేదను అని చదివావు. కానీ మీకు సంగతి తెలుసా? ఆ మాట చెప్పడానికి మనం ఆ సందర్భాన్ని పైన క్రింద చదువుకోవాలా, పైన క్రింద చదవాలా. ఉదాహరణ చెప్తాను, మరొక్కసారి రోమాపత్రిక తీయండి. రోమాపత్రిక 4వ అధ్యాయం. త్వరగా తీయాలి మీరు. రోమాపత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో దేవదేవుడు అబ్రాముతో మాట్లాడుతున్న మాట 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఏమి పొందెను? గట్టి చెప్పండి. బలము పొందెను. నెక్స్ట్ చదువునా. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. బాగా వినండి, ఇది ఇప్పుడు నేను చదువుతాను, చెప్పండి. అది సౌండ్ పెంచి చెప్పండి. అది అతనికి, ఎవరికి? అబ్రాముకి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని
ఏమంటే వింటున్నారా? ఎవరి గురించి రాయబడింది? కేవలం అబ్రాము గురించే కాదు, నీకు కూడా వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం కోసం నీకు తెలియాలి, వాగ్దానం కోసం నీకు తెలియాలి. ఎందుకండి వాళ్ళు ఎలా బ్రతికారో నువ్వు కూడా అలా బ్రతికితే వాగ్దానం నీకుని. మరి ఇప్పుడు సంతానం ఇచ్చేదనంటే మరి ఉన్న సంతానం ఏం చేయను ప్రభా ఇంకా అంటానా అనుకుంటున్నావా? వాగ్దానాలు రెండు రకాలు, ఒకటి భౌతిక సంబంధమైనవి, రెండు ఆత్మ సంబంధమైనవి. రెండు వాగ్దానాలు మనం ఎలా చదువుతాం? మీకు చాలాసార్లు చెప్పాను, బైబిల్ ఇలా తీసి అలా పొద్దున్నే ఇలా పెట్టి ఏ మొక్క వస్తుందో ఆ మొక్కే చదువుతాం. ఈ మధ్య ఇలా చదివే లక్షణం కూడా పోయిందండి. క్యాలెండర్స్ వచ్చిన తర్వాత క్యాలెండర్ తిన్నంగా కళ్ళు మూసుకొని అలాగెళ్ళి ఆ వచ్చినది ఇలా చదువుతున్నాడు. ఒకడు అలాగే చదువుతున్నాడట, యోధా ఉరి పెట్టుకొని చచ్చిపోయాను. ఇదేట్రా బాబు పొద్దున్నని మంచి గురించి ఆలోచిస్తే చావు కొరకు వచ్చిందని మళ్ళీ అలాగలా తిరిగేసి మళ్ళీ వేసాడట. నీవును అలాగున చేయము. ఎలాగా? యోధ ఏ ఊరు పెట్టుకొని చచ్చిపోయాడట. నీవును మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ వెళ్ళేటాడట. నీవు చదివినది ఆలస్యం చేయము. ఇప్పుడు ఏం చేయాలా? యోధ ఏం చేశాడంటే ఊరు పెట్టుకు చచ్చిపోయాడుగా. అంటే ఇప్పుడు అలా చచ్చిపోతావా? నీకే సందర్భం తెలియాలి. అందుకే వాగ్దానము నీ జీవితంలో అది ఎలాంటిది ఒక మాట చెప్తాను. ఉదాహరణకి పోయిన అంటే 31వ తారీఖు రాత్రి మీరందరూ తీసుకున్న తర్వాత నేను కూడా వాగ్దానం తీసుకున్నాను. నాకు వాగ్దానం వచ్చింది. ఏ వాగ్దానం వచ్చింది? యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఏ వాగ్దానం? గట్టి చెప్పండి. యెహోవా నిన్ను ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 16వ వచనం త్వరగా తీయండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 16వ వచనం త్వరగా తీసి చదవాలి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 16వ వచనం. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవా ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్నేమి చేయును? వినాలి. నేనేం చదివాను? యెహోవా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆస్వాదించిన మొక్క చదివాను, కానీ ముందు మొక్క చదివానా? ఇప్పుడు ఈ వాగ్దానం నేను చదివేశాను. యెహోవా నిన్ను ఆస్వాదించు అన్నాడు కదా, ప్రభువా నన్ను దీవించు అంటే ఎవడో? యెహోవా నన్ను ఆస్వాదించాలంటే, నేను అడుగు పెడుతున్న ప్రతి స్థలములో నేను దీవించబడాలంటే ఇశ్రాయేలుకు ఒక మాట చెప్పాడు. ఏమని? మళ్ళీ చదువుతున్నాను చూడండి. నేను చదువుతున్నాను చూడన్నా. మళ్ళీ చదువుతున్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. నేను బ్రతికి విస్తరించాలంటే నా దేవుడైన యెహోవాను నేను ఏం చేయాలంట? ప్రేమించి. నెక్స్ట్, ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అంటే నాకేమి ఇచ్చాడు? గట్టి చెప్పండి. ఆజ్ఞ ఉంది. దేవుడు నన్ను ఆస్వాదించాలంటే నేనేం పాటించాలా? ఆజ్ఞను పాటించాలి. ఏమనుకోకండి, అందరు గట్టిగా వందనాలు చెప్పండి, మనసారా చెప్పండి. ఎక్కడికైనా వెళ్ళావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ ఏమన్నాడు? నీకు ఈ జబ్బు తగ్గాలంటే నువ్వు ఇది తినాలి, ఇది తినకూడదు అని చెప్పాడు. అర్థమైంది? అర్థం కాలేదా? నీ బ్రతుకు బాగుండాలంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎవడు చెప్పినా ఇదే చెప్తాడు సూత్రం. ఏం చెప్తాడు? అలా చూస్తాడు సీరియస్గా? ఇదే చెప్తాడు. ఏమని? ఇది చెయ్యి, ఇది చేయకూడదు. గట్టి చెప్పండి. ఇది చెయ్యి, ఇది చేయకూడదు. అంటే బ్రతుకు బాగుండాలి అంటే ఏమైనా పాటిస్తావు. అవునా కాదా? గట్టి చెప్పండి. అవును.
ఏ బండి ఇది? బ్రతుకు బండి. ఈ బండి లాగాలంటే మామూలుగా ఉంటుందా? రెండెద్దులు సమానంగా లాగాల. రెండెద్దులు సమానంగా లాగకుండా ఎద్దు ఈ పక్క వెళ్తే బండి ఆగిపోద్ది. కుటుంబం అనే వ్యవస్థలో కూడా అంతే. నీ కుటుంబం బాగుండాలంటే భార్య భర్త మనసు ఒకటయ్యాలి. కొన్నిసార్లు భర్త తగ్గిపోవాలి, కొన్నిసార్లు భార్య తగ్గిపోవాలి. ఏమనుకోకండి, ఏపీలో ఉన్నాం కనుక బీపీ ఉంటుంది. వందనాలు కదా, గట్టి చెప్పండి. ఏపీలో ఉన్నాం, ఏముంటుంది? బీపీ ఉంటుంది. ఎందుకు? ఎక్కువ తినేది ఉప్పే. అంచేత ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. కనుక తెగ ఉప్పేసి తినేసి, చిరక తినేసి, ఫ్రైలు బాగా తినేసి ఇప్పుడు మనం బీపీలు బాగా తెచ్చుకొని కొన్నిసార్లు మన కుటుంబంలో బీపీలు ప్రదర్శిస్తే, భర్త స్థానంలో ఉన్నావా? నీ కుటుంబం బాగున్న నెల తగ్గిపోయి పాటించు. నీ భార్య బాగుండాలంటే తగ్గిపో, నీ భర్త బాగుండాలంటే తగ్గిపో, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఇద్దరు తగ్గి కుటుంబాన్ని కట్టుకుంటే బ్రతుకు బండి చక్కగా వెళుతుంది. ఒకరినొకరు బలపరుచుకుని వెళ్ళాలా, మాట చెప్పుకొని వెళ్ళాలా, తగ్గిపోయి వెళ్ళాలా. భర్తను కాపాడుకోవడానికి భార్య, భార్యను కాపాడుకోవడానికి భర్త, బిడ్డలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు కాపాడుకో బిడ్డలు కలిసికట్టుగా ఉండగలిగితేనే వ్యవస్థ ముందుకు వెళుతుంది. ఈ బ్రతుకు యాత్రలో నియమాలు పాటిస్తావే, మరి దేవుడు చెప్పిన నియమాలు ఎప్పుడైనా పాటించావా? ఏమనుకోకండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి నువ్వు దీవించాలంటే ఇప్పుడు యెహోవా నిన్ను ఆస్వాదించాలని వాగ్దానం చూశాను, కానీ ఆ వాగ్దానం నెరవేర్పెందులో ఉంది. ఆ వాగ్దానం నాలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? నీ దేవుడిని యెహోవా నీవు బ్రతికి విస్తరించినట్లు. అమ్మ వినండి, ఇప్పుడు దేవుడు నన్ను దీవించాలంటే నేను బ్రతకాలి. బ్రతికి నేను ఏమవ్వాలా? విస్తరించాలా. విస్తరించి నేను ఏమవ్వాలా? నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఎలాగునా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నేను దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మార్గముల యందు ఏం చేసి నడుచుకొని, దీవెన వచ్చిన చదివాను కానీ మొక్క చదివానా? అట్లు చేసిన ఎడల ఎట్లు? మినపట్ల, బొబ్బట్ల, ఎట్లు? పైన చెప్పినట్లు చేస్తే నువ్వు అడుగు పెడుతున్న దేశములో యెహోవా నిన్ను ఆశీర్వదించను. అంటే ఇప్పుడు ఈ వాగ్దానం మనకు రావాలి అంటే నా మీద ఒక బాధ్యత ఉంది. వాగ్దానాన్ని చూసి సంబరపడ్డాను, దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను దేవుడు దీవిస్తాడు కాదు. శుక్రవారం మున్నాయి గారు ఒక మంచి వాక్యం చెప్పారు. యాకోబు పెనుగులాడెను కన్యేళ్లతో, మూలుగులతో, విజ్ఞాపనతో దేవుని సముఖములో నీవు నన్ను దీవించు అన్న ఒక్క మాటతో నీవు నన్ను దీవించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. ఆ ఒక్క మాటకి పెనుగులాట. ఎవరితో? దేవునితో. ఏమని? మీరు పెనుగులాట అంటే అర్థం తెలుసా? ఉడుము పట్టు లాంటిది. అప్పుడప్పుడు మీరు చేశారు లేదో? నా జీవితంలో చాలాసార్లు చేశాను. అయితే నన్ను తీసుకెళ్ళిపోలేదా? నన్ను సరిచేయి. నన్ను ఎందుకు ప్రభు వదిలేసావు? నన్ను ఎందుకు విడిచిపెట్టావు నాయనా? నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నన్ను ఎందుకు ఇలా వదిలేసావు? నాకు దిక్కెవరని చెప్పి దేవుని దగ్గర పెరుగులాడిన అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. మీకు చెప్తున్నాను, దేవుని నుండి నువ్వు లబ్ధి పొందాలని ఆశిస్తున్నా, మంచిదే. పెనుగులాడు. నా భర్తను మార్చు నాయనా, నా బిడ్డలు మార్చు నాయనా, నా కుటుంబాన్ని మార్చు నాయనా. కొన్నిసార్లు నా శరీర బలహీనతలు నన్ను కృంగిదీసి నేను తప్పిపోతున్నాను, దారి తప్పుతున్నాను, పడిపోతున్నాను, చెడిపోయానేమో, పడిపోయానేమో. నువ్వు కాకపోతే నాకు ఎవరున్నారని అడిగిన అనుభవాలు నీలో ఉన్నాయా? వాగ్దానం అంటే అదేనండి బాబు, వాగ్దానం అంటే అదే. ఇప్పుడు యెహోవా నన్ను దీవించాలంటే నేను క్రమంగా నడవాలిగా, నేను ప్రేమించాలిగా. అడుగు పెడుతున్న దేశంలో నేను దీవించబడాలి అంటే నీకేమైనా అర్థమైందా? నీవు ప్రవేశించు దేశంలో, అందరూ చెప్పండి, నీవు గట్టి చెప్పండి, నీవు ప్రవేశించు దేశంలో. ఏ దేశంలో అంటే ఇప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం కరెక్ట్ కదా చెప్పండి. 22వ తారీఖున నేను దేశం వెళ్తున్నాను, 3 దేశాలు అడుగు పెట్టబోతున్నాను.
నెక్స్ట్ ఇజ్రాయెల్ దేశం వెళ్ళబోతున్నాను, నెక్స్ట్ శ్రీలంక వెళ్ళబోతున్నాను, నెక్స్ట్ ఏమో దేవుడు దీవిస్తే ఏ ఏ ప్రాంతాల్లో అడుగు పెడతానో తెలీదు. ఆ దేశాల్లో నేను అడుగు పెట్టాలంటే దేవుడు నన్ను దీవించాలి. దేవుడు నన్ను దీవించాలంటే నేను బ్రతకాలి, నేను విస్తరించాలి, నేను ఆయనను ప్రేమించాలి, ఆయన కట్టడలు ఆజ్ఞలు నేను పాటిస్తే అప్పుడు కదండి నాకు ఈ ఆశీర్వాదం. అలా కాకుండా నా ఇష్టానుసారంగా నువ్వు నన్ను దీవించేసావు అని కూర్చొని అనుకోండి, దీవెన ఎలాగొస్తుంది? వాగ్దానం అంటే అదే, నేను సరి చేస్తుంది. పోయిన వారం చెప్పేశాను కాబట్టి షార్ట్లో మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. వాగ్దానం అంటే అదే. నీకు ఏ సంతానం ఇస్తున్నాడు అంటే, సంతానం అంటే భౌతికమంది అనుకుంటున్నారా? ఈ సంవత్సరం బిడ్డలు ఎలా మారారో తెలుసా అండి? మేము చెప్పకుండానే పాటలు ప్రిపేర్ అయ్యారు, మేము చెప్పకుండానే నిలబడి పాటలు పాడారు, మేము చెప్పకుండానే సరి చేయకుండా వాళ్ళు క్రమం వచ్చింది గట్టి చప్పడు కొట్టిన వాళ్ళందరికీ. ఎంత అద్భుతం అండి, పిల్లలందరూ ఎంత అద్భుతంగా చేశారో. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు క్రమంగా పాటించారు, క్రమంగా వెళ్ళారు. దేవుడు దీవిస్తాడు. చివరి మాట చెప్పి ముగిస్తాను. వాగ్దానం నీవు ఎట్లా చూడాలో తెలుసా? చివరి మాటలు మనసు పెట్టండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. అయితే ఆ వాగ్దానం ఎలా చూడాలట? తెరవండి ఒకసారి. ఈ మాటలు బాగా రాసుకోండి. పెన్ ఉంటే, పేపర్ ఉంటే బైబిల్ మీద రాసుకొని ఇంటికి వెళ్ళి చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. 33 హెబ్రీ పత్రిక 11:33. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి. చాలు నాన్న, ఏం పొందిరి? దేని ద్వారా? చెప్పండి, దేని ద్వారా? మళ్ళీ చెప్పండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి. బా, ఏం మాటలండి! దేని ద్వారా? ఇవన్నీ దేని ద్వారా అండి? ఇప్పుడు వాగ్దానము నువ్వు పొందుకోవాలంటే నీలో ఏముండాలా చెప్పండి. ఒక ప్రబుద్ధుడు ఈ బైబిల్ మీద కాళ్ళు వేసి నిలబడ్డాడు. ఒక ప్రబుద్ధుడు, వాడి దృష్టిలో ఈ బైబిల్ ఏంటి? పుస్తకం. మన దృష్టిలో ఏంటిది? దేవుని మాట. చెప్పండి, ఏ మాట ఇది? వాడికి ఇది ఏ మాట అని తెలియదు, దేవుని మాట అని తెలియదు. వాడికి ఏమని తెలుసు? పుస్తకమే. అందుకే చించేస్తున్నారు, అందుకే కాల్చేస్తున్నారు, పాడు చేస్తున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు. దీని సద్దువ, దీని సారం వాళ్ళకి తెలియదో? నీకు నాకు తెలుసు. ఇది అద్భుతమైన మాట, బ్రతికించే మాట, నెమ్మదినిచ్చే మాట. కాగా వినుట వలన ఏం కలుగును? గట్టి చెప్పండి, విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. చెప్పండి, దేని వలన? ఆ మాట విశ్వాసాన్ని ఇస్తుంది కదా. నువ్వు వింటా ఉంటే మాట నీకు విశ్వాసం కలిగిస్తుంది. నీవేమో సెలెక్ట్ చేసుకుంటావు. సెలక్షన్ ఏంటి? నీ మనసుకు నచ్చిన మాటే తీసుకుంటావు. నేనంటాను, నీకు నచ్చిన మాట దేవుడు ఇవ్వకూడదు. దేవుడు నీతో మాట్లాడే మాట నీకు దేవుడు అనుగ్రహించుగాక. వాక్యం అంటే అర్థం ఏంటి? మనతో మాట్లాడి మనలో ఉన్న లోపాలను సరిదిద్దేది, సరిచేసేది. కొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత నచ్చిన ముక్కలల్లా ఏరుకుంటానికి ఇది కొట్టు కాదు, ఇది జీవాన్ని ఇచ్చే మాట. ఎప్పుడైనా అనుభవించారా? ఎప్పుడైనా అనుభవించి చూసారా? నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు బైబిల్ దగ్గర పెట్టి తెరిచే మాట చదివావా? దగ్గర పెట్టుకో. ఇది ఎంత ధైర్యం తెలుసా? బైబిల్ని కూడా పట్టుకెళ్ళిపోయానంటే ఎంతో ఆశీర్వాదం అండి.
ఓపిక విశ్వాసం నీలో ఉంటే కార్యాలు ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. 6వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15 వచనం చదువుదాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి. ఏ మాట నమ్మి దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆస్వాదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. అందరి మాట చెప్పండి. ఆ మాట గట్టి చెప్పండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆగండి. ఆ మాట నమ్మి ఓర్పుతో ఏం చేసి సహించడం ఏంటి? ఇబ్బందులు సహించాడా? అతని జీవితంలో తొందరపడిపోయాడు, అవమానపరచబడ్డాడు. 75 సంవత్సరాలు పిలిచావా, రమ్మన్నావా, నీ మాట నమ్మి వచ్చానా, నిన్ను బట్టి అంబడించానా, ఈఎమ్మే నీ భార్య అన్నావా, ఈఎమ్మతో నీ సంతానం అన్నావా, కంగారు పడిపోయేమో ఆయమ్మేమో ఆయన తీసుకొచ్చిందా, ఆడంటే మళ్ళీ ఆడు కాదంటావా, ఈయన కాదంటావా అని ఎన్ని మాటలు ఎన్ని మార్లు అనుకొని ఉంటాడో కదండి. ఎవరో అబ్రాము. కానీ మీకు సంగతి తెలుసా? మళ్ళా చెప్తున్నాను, తనకు బలం ఉన్నంతసేపు దేవుడు విడిచిపెట్టేశాడు. అతడు బలహీనుడైపోయి నేను బలహీనుడని దేవునికి సరెండర్ అయిన తర్వాత దేవుడు అతను బలపరచడం ప్రారంభించాడు. ఇంకో మాట చెప్పనా? నీకు ఓపిక ఉన్నంత వరకు న్యాయం ఇలా చేస్తాను అనుకున్నంతసేపు దేవుడిని కార్యం చేయడు. నీ అంతటి నువ్వే సరెండర్ అయిపోయి నాకు నువ్వే దిక్కు అనుకున్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు. ఆయన ఉండాలి అంటే ఓర్పు సహనం కావాలి. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం నెరవేర్చబడాలంటే మొదట ఏముండాలా? గట్టి చెప్పాలి. విశ్వాసం ఉండాలి. 2 ఏముండాలా? ఓర్పు ఉండాలి. 3వది ఏముండాలా? సహనం ఉండాలి. 4వది చెప్పేసి ముగించేశాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు జీవం గల దేవుడి దగ్గరికి వచ్చావు కదా, ఆ మాట వింటున్నావు కదా, నీలో ఏముండాలి తెలుసా? బద్ధకాలు పోవాలా. పాట పాడిన తర్వాత వెళ్దాం. మీకు అన్ని వాగ్దానాలు. వచ్చే వారం నుంచి మీరు లేటుకు వస్తే వాక్యం చెప్పను. బోడు వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని దీవించాలా, నన్ను దీవించరు. కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఏదో అనుకోవచ్చండి. పక్కన ఉన్నవాళ్ళు కూడా కప్పుకుని రారండి. ఒకళ్ళు వచ్చిన రైలు ఇంజిన్ లాగా వచ్చినట్టు, భోగిలు వచ్చినట్టు. అర్థమేంటి? బద్ధకస్తులు, సోమరితనం, బలహీనత ఇవన్నీ అందులోకి వస్తాయి. కాక విశ్వాసం చెప్పండి. విశ్వాసము చేతను నేను చదువుతానని చెప్పండి రా. విశ్వాసము చేతను అదేమర్రా గట్టి చెప్పండి. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని. అదండి. అంతే తప్ప వాగ్దానం నీకు కాదు, వాళ్ళకే. కానీ నువ్వు వాళ్ళని పోలి నడుచుకుంటావు. వాక్యం వాళ్ళదే, కానీ నీకెందుకు ఇచ్చాడు? అది అలాగూ నడిస్తే నువ్వు కూడా దీవించబడతావు. అలా బ్రతికితే నువ్వు కూడా ఏం చేయబడతావు? ఆశీర్వదించబడతావు. నీకే ఆళ్ళల్లా బ్రతుకు. ఇందా చెప్పానుగా, దేవుడు నన్ను దీవించాలంటే, అడుగు పెడుతున్న ప్రతి దేశంలో దేవుడు నన్ను ఆస్వాదించాలంటే, అడుగు పెడుతున్న దేశంలో నేనేం చేయాలో తెలుసా? నేను బ్రతకాలి, విస్తరించాలి, ఆయనను ప్రేమించాలి. ఎలాగున్నా పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన బలముతో, పూర్ణమైన మనసుతో నేను ప్రేమించి ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకుంటే అప్పుడు నన్ను యెహోవా ఏం చేస్తాడు? అడుగు పెడుతున్న దేశములో దీవిస్తాడు. అంటే ఈ సంవత్సరం అడుగు పెడుతున్న ప్రతి దేశములో దీవెన నాకు రావాలంటే నేను ఆయన ప్రేమించాలా, నేను ఆయనను అంటే నేను బ్రతకాలా. దేనిలో బ్రతకడం అంటే వాక్యములో బ్రతకాలా, ఆయన మాట మీద బ్రతకాలా, ఆయన కృప కొరకు కనిపెట్టాలా, ఆయన మాట నాలో ఉంచుకోవాలా. ఓర్పు చేతనం, విశ్వాసము చేతనం, వాగ్దానములు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా. అందరూ నాతో చెప్పండి. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తి తుదమట్టుకు
కనపరచవలనని అపేక్షించుచున్నాను. మొదట ఏ ఆసక్తి అయితే కలిగి ఉన్నావో అదే ఆసక్తి కడవరకు కూడా నీకు దేవుడు ఇవ్వాలి. కడవరకు